గుడ్. వీళ్ళందరినీ చూస్తే నీకేమనిపిస్తుంది? సిగ్గు అవుతుందా? అరే ఎందుకు సిగ్గు అవుతుంది? అరే ఆడోళ్ళు ఉంటే సిగ్గు అవుతుందా? లే, అందరూ మన వాళ్ళే, చుట్టాలు, బంధువులు, మన రక్త సంబంధులు. మనం అందరం కూడా యేసయ్య రక్తంలో కడిగిన వాడిన వారము. ఓకే, కాబట్టి నువ్వు తల లేపాలి. ఓకే, ఇంకా కొంచెం లేవు. ఓకే, ఇంకా కొంచెం. ఓకే, అందరికి హాయ్ చెప్పు. హాయ్, మీరు కూడా చెప్పండి హాయ్. మరి వాళ్ళని బాగున్నామని అడగవా? బాగున్నారా? ఓకే, చూడైనా ఈరోజు ఎక్కడికి వచ్చాము మనము? భీమ్గల్. అమ్మా, భీమ్గల్ నీకు తెలుసా? తెలుసయ్యా. ఎట్లా తెలుసు భీమ్గల్ అని? భీమ్గల్ అని నాకు తెలుసు, నీకు తెలుసు. అదే భీమ్గల్కి మనం వచ్చాం కదా. ఈరోజు ఇక్కడ ఏం జరుగుతుంది? సెమీ క్రిస్మస్. సెమీ క్రిస్మస్. క్రిస్మస్కు ముందు ఆరాధన చేస్తూ ఎవరిని మనము కనపరచడానికి వచ్చాం? యేసయ్యను. యేసయ్య నీకు తెలుసా? నీకు తెలీదా? నాకు కొంచెం తెలుసు, కొంచెం తెలీదు. అందుకే జీవితం ఇంక ఏడిచింది. అంటే యేసయ్యను ఎలా మనం కలిగి ఉండాలి? సంపూర్ణంగా. అమ్మా, యేసయ్యను సంపూర్ణంగా కలిగి ఉండాలి, కానీ కొంచెం కొంచెం తెలుసుకుంటే ఆ జీవితం మంచిది కాదు. వెరీ గుడ్. అంటే మందిరానికి వెళ్ళి కూర్చుంటాం, కానీ వాక్యాన్ని విన్నట్టే వింటాం, మర్చిపోతాం. మర్చిపోవడం మంచిదా? కాదయ్యా. ఏం చేయాలి? హృదయంలో ఉంచుకోవాలి. హృదయంలో ఉంచుకోవాలి. ఆ ఉంచుకున్న వాక్యాన్ని మళ్ళీ ఏం చేయాలి? తెలియపరచాలి. ఎవరికి? తెలియని వాళ్ళకి. తెలియని వాళ్ళకు. కాబట్టి ఈరోజు ఇక్కడికి మనం వచ్చాం కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వో నేను? అరే నువ్వైతే నువ్వు చెప్పు, నేనైతే నేను చెప్తా. ఓకే, అవును. కానీ ఇన్ని విషయాలు నువ్వు చెప్తున్నావు కదా దేవుని గురించి. అవునయ్యా. అసలు దేవుడికి నీకు సంబంధం ఏమైనా ఉందా? నీకుందా? అరే నన్నే ప్రశ్నిస్తున్నావా? అవును. నాకు దేవుడికి సంబంధం ఉందా అని అడుగుతున్నావా? అవునయ్యా. ఉన్నది. ఎట్లా? అగో ఎట్లేంటి? మాకు దేవుడు నాకు ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. ఓకే, తన పోలికని ఇచ్చాడు. ఓకే, కాబట్టి దేవుడే ఆయన చేతులతో మమ్మల్ని నిర్మించాడు. ఓకే, కాబట్టి మేము ఘనత, మాకు ఆ గొప్పతనం మాకు ఉంది. చీయా? ఎందుకు చీ అంటున్నావు? పట్టించింది మీరే కదా. ఏంటండి? పట్టించింది మీరే. అమ్మా, అంటే తన పోలికలో తన స్వరూపంలో ఉన్న యేసయ్యను పట్టించింది మీరే. మేమే. నిజమే. దీన్ని బట్టి మేము ఏం చేయాలి? సిగ్గుపడాలి. మరి నిన్నైతే చేతులతో చేయలేదు కదా. నిన్నైతే కేవలం మాట ద్వారా ఏర్పాటు చేశాడు. సృష్టి అంతట్లో అన్నిటి చేశాడు. మరి నేను ఒక ప్రశ్న అడుగుతా. ఈరోజు భీమ్గల్ పట్టణానికి వచ్చి ఇక్కడ క్రీస్తు సువార్త చేస్తున్నాం. అసలు ఎవరు బతకలేదు కదా జలప్రలయంలో. నువ్వెట్లా బతకొచ్చావు? నీకు తెలివి లేదు. ఏం లేదు? తెలివి లేదా? నాకు తెలివి లేదా? అవునయ్యా. నాకు నిజంగా తెలివి లేదా? లేదు. అమ్మా, నేను అడిగే ప్రశ్న నీకు అర్థమైందా? అయింది. జలప్రలయం వచ్చింది కదా, అంత పెద్ద జలప్రలయం వచ్చి అందరూ చనిపోయారు కదా. నువ్వు ఎట్లా బతికావు? నీకు తెలివి లేదు. నిజంగా తెలివి లేదా? అవునే. నువ్వు బతికిన కారణం చెప్పు. నేను నువ్వు నోహా పడవలో ఉన్నాను. వెరీ గుడ్. చెప్పలు కూడా. అమ్మా, అంటే నోహావు పడవలో నువ్వు ఉన్నావా? అవునయ్యా. నువ్వే ఉన్నావా? మీ వాళ్ళందరూ ఉన్నారా? అందరూ ఉన్నాం. వెరీ గుడ్. కాబట్టి అంత పెద్ద జలప్రలయం వచ్చినప్పటికీ ఎవరు రక్షింపబడ్డారు? మేమే. అంటే నోహా కుటుంబం. నోహా కుటుంబంతో పాటు మీరందరూ రక్షింపబడ్డారు. అవునా? అవునే. కాబట్టి రక్షింపబడిన మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? దేవుని సువార్త. చెప్పకూడదా? దేవుని సువార్త. కానీ దేవుని సువార్త చేయకుండా బ్రతుకుతున్న వారు ఎవరు? మనుషులు. అమ్మా,